టీడీపీ పగ్గాలు లోకేష్ చేతికి రాబోతున్నాయా? ఇప్పటి నుంచి ఆయన పార్టీ పూర్తి బాధ్యతలు తీసుకోబోతున్నారా? గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు స్పెషల్ టీంను పెట్టుకున్నారా? పార్టీ పగ్గాలు పూర్తిగా చేతికి వచ్చేసరికి లోకేష్ రాటు తేలిపోనున్నారా? అసలు మినిస్టర్గా లోకేష్ పనితీరు ఎలా ఉంటుంది? ప్రజలు లోకేష్ వర్క్ స్టైల్పై ఏమంటున్నారు? కూటమి విజయంలో లోకేష్ పాత్ర కీలకం. లోకేష్ చేతికి ఐటీ విద్యాశాఖ అప్పగింత. లోకేష్ చేతికి పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు. కార్యకర్తలను కాపాడుకుంటున్న లోకేష్ ప్రతి ఎన్నికల్లో కూటమిని గెలిపించే బాధ్యత తీసుకున్న లోకేష్ చంద్రబాబుకు కొంత వెసులుబాటు కలిగిస్తున్న లోకేష్ మంత్రి నారా లోకేష్ టీడీపీలో కీలకంగా మారారు. గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం వెనుక కూడా లోకేష్ కృషి ఉంది. యువగలం పాదయాత్రతో రాష్ట్రమంతటా పర్యటించడమే కాకుండా యువనేతలను అభ్యర్థులుగా ఎంపిక చేయడంలో కూడా లోకేష్ కీలక పాత్ర పోషించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లోకేష్ ముఖ్యమైన ఐటీ, విద్యాశాఖలను అడిగి మరీ తీసుకున్నారు. విద్యాశాఖ అన్ని శాఖల్లో ముఖ్యమైనది. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిరంతరం సర్కస్ చేయాల్సి ఉంటుంది. అతి కీలకమైన, సున్నితమైన శాఖ కావడంతో ఈ శాఖను డీల్ చేయడం అంత ఆషామాషీ కాదు. అంతేకాకుండా బడ్జెట్లో ఈ శాఖకు ఎక్కువ నిధులు కేటాయించాల్సి వస్తుంది. అనేక పథకాలు ఈ శాఖలతోనే ముడిపడి ఉన్నాయి. ప్రధానంగా తల్లికి వందనం పథకంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉపాధ్యాయుల బదిలీలు, వేతనాలు సకాలంలో చెల్లించడం, వారి డిమాండ్లను నెరవేర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ శాఖలో నలిగిన వారు ఎవరైనా సరే మరో శాఖను దేనినైనా సులువుగా డీల్ చేయగలరన్నది ప్రభుత్వంలో ఎవరైనా అంగీకరించే విషయమే. అందుకే ఈ బడ్జెట్లో తన శాఖకు సంబంధించిన నిధులను కేటాయింపులో లోకేష్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతను కూడా లోకేష్ తన భుజాలపైకి ఎత్తుకున్నారు. చంద్రబాబు అలా వచ్చి ఒకసారి వెళ్లి ప్రసంగించి వెళ్లడమే కానీ ముఖ్యమైన నేతలతో సమావేశాలు, జిల్లాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడం, నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం వంటి వాటిలో లోకేష్ అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు నివేదికను సమర్పిస్తున్నారని తెలిసింది. ఇందుకోసం లోకేష్ ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. టీం అన్ని రకాలుగా సర్వేలు చేసిన తర్వాతే వారికి నామినేటెడ్ పోస్టులను కేటాయిస్తున్నారు. అసంతృప్తులు వస్తాయని తెలిసినా పార్టీకి ఉపయోగపడే నిర్ణయాలను తీసుకోవడం లోకేష్ కు సవాల్గా మారింది. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ లోకేష్ పాత్రను ఎవ్వరూ కాదనలేరు. పార్టీ పరంగా కార్యకర్తలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా లోకేష్ పైనే ఉంది. చంద్రబాబు దృష్టికి కొన్ని వెళతాయి, మరికొన్ని వెలవు. కానీ లోకేష్ టీంకి మాత్రం రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఏ ఎన్నికల్లోనైనా కూటమిని గెలిపించే బాధ్యతను తాను తీసుకున్నారు. చంద్రబాబుకు కొంత వెసులుబాటు కల్పించి ఆయనను పరిపాలనపై దృష్టి పెట్టేందుకు లోకేష్ పార్టీ కార్యక్రమాలన్నీ అంతా తానయ్యి చూస్తున్నారు. దీంతో పాటు ఉండవల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్ పేరిట ప్రజలను కలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ వారి మన్ననలను పొందుతున్నారు. ఢిల్లీలో కూడా పనులు చక్కబెట్టేందుకు రెడీ అయ్యారు. ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారని కొందరు విమర్శించినా లోకేష్ మాత్రం ఇప్పుడు టీడీపీలో నెంబర్ 1 సీనియర్ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.